పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆనంద్ ప్రసాద్. ఈరోజు మనం ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తితో మనం ఉన్నాం. వారు పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మరి వారు ధ్యానం చేస్తూ పత్రి గారిని కలిసి వారి జీవితంలో ఎన్నో మార్పులు సంతరించుకొని వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఉన్నారు. ఈరోజు మనం వారితో పిఎంసి ప్రేక్షకులకు వారి యొక్క అనుభవాలను పంచుకోవడం కోసం మనం ఈరోజు వారి ఇంటి దగ్గర ఉన్నాం. నమస్కారం సీతారాములు గారు. నమస్కారం అండి, ఆనందప్రసాద్ గారు. సార్, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ పోలీసు శాఖలోకి రావడానికి మరి పోలీసు శాఖలో మీరు చాలా అత్యున్నత స్థాయి వరకు ఒక ఎస్ఐ నుంచి ప్రారంభించి మీ జీవితాన్ని అత్యున్నత స్థాయి వరకు మీరు ప్రయాణం చేశారు. ఆ పోలీస్ శాఖలో ఎలా ప్రవేశించారు, మీ యొక్క అనుభవాలని తెలియజేయవలసింది కోరుచున్నాను. నా పేరు సీతారాములు. మాది ఇక్కడ కారేపల్లి మండలంలో మాణిక్యారం అనే విలేజ్లో మాది వ్యవసాయ కుటుంబము. మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. ఆ తర్వాత నా స్టడీ ఆర్థిక ఇబ్బందుల వలన ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా మా బ్రదరు పొట్టయ్య గారు అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్లో డిఎస్పీగా జాయిన్ అయ్యి కమాండెంట్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చే సహాయ సహకారాలతో నేను ఒక మధ్యలో 6th క్లాస్ తర్వాత 3 సంవత్సరాలు వ్యవసాయం చేసుకున్నాను. వ్యవసాయం చేసి ఆ తర్వాత మా అన్నయ్య తీసుకెళ్ళి ప్రైవేట్గా, అప్పుడు ఆంధ్ర మెట్రికులేషన్ రాయించాడు. అది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కంటిన్యూ చేసాను. అక్కడి నుంచి ఒక 3 years గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ తర్వాత ఇక ఇంటర్మీడియట్, డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను. పీజీ చేసిన తర్వాత మధ్యలో నాకు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, క్యాషియర్ క్లర్క్గా. అక్కడ దాంట్లో 1 year చేసిన తర్వాత అప్పటి నుంచి, అంతకు ముందు నుంచే ఈ ఎస్ఐ ఉద్యోగంలో ప్రిపరేషన్ కొరకు ఉన్నాను, అది చేస్తూ ఉన్నాను. ఆ ప్రిపరేషన్లో భాగంగా దీంట్లో 1989లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయితే ఆ ట్రైనింగ్కే ఈ ఉద్యోగానికి బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి దానికి వెళ్ళాను. దానికి వెళ్ళిన తర్వాత ఇక మా ట్రైనింగ్ అనంతపూర్లో జరిగింది. అనంతపూర్ నుంచి మాకు ఆదిలాబాద్ జిల్లా అలాట్ చేసినారు. ఆదిలాబాద్ జిల్లాలో నా ఫస్ట్ పోస్టింగ్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అక్కడే పనిచేశాను ఆదిలాబాద్ జిల్లాలో. ఎందుకోసమనంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లకి పైరవీలకి మనకు ఎట్లంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రాజకీయ ప్రోద్యమం, ఈ పరపతి ఉండాలి కాబట్టి అది లేదు. అందుకోసం అని చెప్పేసి అక్కడే ఉండి పనిచేయడం అనేది జరిగింది. నాకు 2014లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ వచ్చిన సందర్భంగానే మా దగ్గర నేను డిఎస్పీగా పనిచేస్తున్నాను. ఆదిలాబాద్లో పనిచేస్తున్నప్పుడు మా దగ్గర సుదర్శన్ అని చెప్పేసి ఒక హోంగార్డ్ ఉండేటోడు. ఆయన నాకు ఒకరోజు, సార్ మీ దగ్గర సుభాష్ పత్రిజీ గారు ఉన్నారు సార్, మెడిటేషన్ చేస్తారు, మీరు ఒకసారి ఆయన్ని కలవండి సార్, తెలుస్తుంది మెడిటేషన్ అంటే ఏంటో అని చెప్పేసి. సార్, దానికి ముందు మీరు పోలీసు శాఖలో మీరు చాలా అత్యున్నత స్థాయి వరకు మరి ప్రయాణం చేయడం జరిగింది. ఆ పోలీసు శాఖలో మిమ్మల్ని అత్యున్నతంగా ప్రభావితం చేసినటువంటి కేసులు కానీ, సంఘటనలు కానీ, మరి ఎంతో స్ట్రెస్ ఉంటుంది మీ పోలీసు దానిలో. కాబట్టి మీరు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలకు మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు, దానికి సంబంధించిన వివరాలు. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, కొంచెం మర్డర్ కేసులు వచ్చినప్పుడు, మర్డర్ కేసులు కానీ ఈవెన్ 324 కేసులు కొట్టుకున్న కేసులకు కూడా మా దగ్గర పొలిటికల్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే నాకు మొదటి నుంచి ముక్కుసూటిగా పోవడం అలవాటు. దేని కొరకు ఆశించేవాడిని కాదు, ముక్కుసూటిగా వెళ్తూ నిష్పక్షపాతంగా వర్క్ చేసేటాన్ని. అందుకోసమని చెప్పేసి నాకు అటువంటివి కూడా అందుకోసమనే నాకు ట్రాన్స్ఫర్లు చాలా దగ్గర ట్రాన్స్ఫర్లు 1 year కూడా ఉండేటన్ని కాదు. ట్రాన్స్ఫర్లు బాగా అయినాయి. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలోనే
నేను ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో చేశాను. ఫారెస్ట్ ఏరియాలలో చేయడం మూలన ఇక నాకేంటంటే ఎక్స్‌మిస్ట్ వర్క్ ఇచ్చేది. ఇక దాంట్లో బాగా వర్క్ చేయడం జరిగింది. దాంతో నాకు కొన్ని ప్రమోషన్లు కూడా కొంచెం ఎర్లీ రావడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను డిఎస్పీ 2014లో డిఎస్పీగా ప్రమోట్ అయ్యాను. అంటే మీ ఉద్యోగరీత్యా సిన్సియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల మీరు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవ్వడం, అంటే పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళకు అనుకూలంగా పనిచేయనప్పుడు ఇవన్నీ సహజమే. అందుకే అడవుల్లోనే ఉంచారు మిమ్మల్ని, బయటికి రానియకుండా. అంటే ఏజెన్సీ ఏరియాల్లోనే ఉంచడం జరిగిందనమాట. ఓకే, వండర్ఫుల్ సార్. ఆ తర్వాత మీరు మరి ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలో రావడానికి అది ఎవరి ద్వారా వచ్చారు, అలాగే పత్రిగారుతో కలవడం, సో ధ్యానంలో మీ యొక్క అనుభవాలు ఎలా ఉండేవి? 2014లో మా దగ్గర పనిచేసేటువంటి ఒక హోంగార్డ్ సుదర్శన్ అనేటువంటి ఉండేవాడు. అతను నాకు, సార్ ఈరోజు మన సుభాష్ పత్రిజీ గారు అని చెప్పేసి మెడిటేషన్ చేస్తాడు సార్, ఆయన వస్తున్నారు, మీరు ఆయన ఒకసారి కలవండి సార్, చాలా బాగుంటుంది మెడిటేషన్ అంటే ఏంటిది అనేది. అప్పటివరకు నాకు మెడిటేషన్ గురించి కూడా ఎటువంటి అనుభవాలు లేవు, అసలే తెలియదు నాకు. అందుకని సరే అని చెప్పేసి ఒకరోజు ఆదివారం రోజు సుభాష్ పత్రిజీ గారు ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ వచ్చినప్పుడు నేను మామూలుగా డ్యూటీలో ఉన్నాను, యూనిఫామ్లోనే ఉన్నాను. వెళ్ళేసేసి సుభాష్ పత్రిజీ గారిని కలవడం అనేది జరిగింది. కలవడం రండి డిఎస్పీ గారు అని చెప్పేసి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. స్టేజ్ మీద నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని అప్పటి నుంచి అంటే సుభాష్ పత్రిజీ గారు డైరెక్ట్గా నాకేమీ చెప్పలేదు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ మీటింగ్లో ఉన్నటువంటి పబ్లిక్ చెప్తా ఉంటేను నేను అవి నాకు వర్తించినట్టుగా నేను అనువదించుకొని నేను అదే రోజు నుంచి నాన్ వెజ్ అనేదాన్ని బంద్ చేసిన. అప్పటి నుంచే ఈ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు రెగ్యులర్గా నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. వండర్ఫుల్ సార్. సో అంటే పత్రిగారిని కలవడం ఎవరికో వారు చెప్పినటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని విని మీ జీవితంలో మీరు అద్భుతంగా ధ్యానంతో పాటు, అంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉన్నారు. మరి ధ్యానానికి ముందు మీ జీవితంలో మీరు మరి శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ముందు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీ అనుభవాలు? నేను ఎప్పుడైతే ధ్యానం అనేది మొదలుపెట్టానో అప్పటి నుంచి నాన్ వెజ్ అనేది బంద్ చేయడం జరిగింది. నాన్ వెజ్ బంద్ చేసిన తర్వాత నాకు మా డిపార్ట్మెంట్లో చాలా మర్యాద ఇవ్వటం జరిగింది, ఇంపార్టెన్స్. ఎక్కడికి వెళ్ళినా సరే మా డిపార్ట్మెంట్లో ఉంటుందంటే ఇవన్నీ ఉంటాయి, ఏది మందు మాంసం అనేటివి కంపల్సరీ ఉంటాయి మాకు. నేను అటువంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉంటూ ఓన్లీ నేను కూరగాయలు, ఆకుకూరల భోజనాలే చేస్తూ ఉన్నాను అని అంటే అందరూ నేను ఎక్కడికి పోయినా సరే, సార్ మీరు కమ్యూనిటీ గురించి అడిగేటోళ్ళు, సార్ మీరు ఏ కమ్యూనిటీ అన్నట్టుగా దాని విషయంలో మాట్లాడితే, అంత కాదులేగా నేను వయసులో ఎంత కాదు, కానీ నేను దీంట్లోకి సుభాష్ పత్రిజీ గారి ద్వారా దీంట్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను బంద్ చేశాను 2014 నుంచి ఇప్పటి వరకు. మరి దాని జోలికైతే వెళ్ళడం అనేది శారీరక పరంగా నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే అప్పటి నుంచి శారీరక పరంగా నేను ఎటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనలేదు. నాకు బీపీ ఒకటి మాత్రం ఫస్ట్ నుంచి ఉన్నది, అది బీపీ చాలా కాలం నుంచి, ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నది. కానీ అదొక్కటి తప్ప నాకు షుగర్ కానీ ఇంకా ఎటువంటి సమస్యలు, అది వచ్చిన తర్వాత నేను నా వెజిటేరియన్ మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి శారీరకమైన ఇబ్బందులు కూడా రాలేదు. అదరికి ముందు కూడా పెద్దగా నాకేమి ఇబ్బందులు లేవు. ఈ తర్వాత కంప్లీట్గా ఇప్పటికీ అందరూ నేను రిటైర్డ్ అయ్యాను అని అంటే ఎవరూ నమ్ముతలేరు. మేము ఇప్పుడే ఇంత తొందరగా మేము రిటైర్డ్ ఎవరు చేశారు సార్ అని చెప్పేసి అడుగుతారు తప్ప, రిటైర్డ్ అయిందంటే ఇంకో 10 years కూడా మీరు ఉద్యోగం చేయగలరు అని అంటుంటారండి. ఎస్ సార్, ఎందుకంటే మీరు చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు. 60 ఏళ్ళు వయసు వచ్చినా సరే
ఇంకా మీరు చాలా యంగ్ యూత్ లాగానే కనిపిస్తున్నారు, యాక్టివ్గా. ఎందుకంటే మనం ఎన్నో సందర్భాల్లో చూసాము. మరి మీరు భవిష్యత్తు రోజుల్లో మరి మీ కుటుంబం, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ధ్యానం చేస్తారా, మీ ఫ్యామిలీ కూడా? మా మిసెస్ ధ్యానం చేస్తుంది. ఇక ఆమె కూడా చాలా కాలం వరకు కూడా నాన్ వెజ్ అనేది బంద్ చేసారు. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి నాకు ఒక పాప ఒక బాబు, ఇద్దరికి మ్యారేజ్ చేశాను. బాబునేమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లోనే పనిచేస్తారు. బిడ్డనేమో ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ కొత్తగూడెంలో చేస్తుంది. మా అల్లుడేమో బీడీఎస్ డాక్టరు, ఆయన హైదరాబాద్లో పనిచేస్తారు. మంత్లీ వన్స్ ఒకసారి పోయి వస్తుంటారు, ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఎక్కువ భాగం ఆయన అక్కడే ఉంటారు. ఇప్పుడు మాకు ప్రస్తుతం నాకు టైంపాస్ అంటే మా మనవడు వచ్చండి, ఒకటి మనవడితో ఆడుకుంటూ నేను టైంపాస్ చేస్తుంటానండి. సో ఈరోజు యువత మరి వాళ్ళ స్టడీస్లో కావచ్చు, దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడికి లోనయ్యి, చాలా డిప్రెషన్కి లోనయ్యి, చాలా మరి అనేక బ్యాడ్ హ్యాబిట్స్కి, డ్రగ్స్ ఇట్లాంటి అలవాట్లు కూడా లోనయ్యేటువంటి పరిస్థితుల్లో సమాజం ఈరోజు ఎటువైపు పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. మరి యువతకు మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నాన్ వెజ్ అనే దాన్ని బంద్ చేస్తూ మనము ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా మనలో ఆ పట్టుదల అనేది రావాలి. నేను ఎందుకోసము జన్మించాను, నేను ఇప్పుడు ఇటువంటి వాటికి లోనైతే నన్ను చదివించినట్టు, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అనే దాని గురించి వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఆలోచన అనేది రావాలి యువతలో. ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నుంచే మనకేంటంటే ఇవాళ రేపు మన ఎడ్యుకేషన్లోనే ఒక పెద్ద లోపం ఉన్నది. మన ఎడ్యుకేషన్ విధానంలో ఎప్పుడో పాత సిలబస్ని పెట్టేసేసి ఇప్పటి నుంచే మనకేంటంటే ఈ నేరం చేస్తే ఈ శిక్ష అనేది మనం అది ఐపీసీ సిఆర్పిసి సెక్షన్లను కూడా మొదటి నుంచి మనకు ఫస్ట్ క్లాసు నుంచే ఈ ఆరోగ్యపరమైన క్లాసులు, తర్వాత ఈ సిలబస్ అంతా చేంజ్ చేసేసి పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే రాజ్యాంగం గురించి, చట్టం గురించి కేవలం ఎగ్జామ్స్ రాసి కేవలం ఎగ్జామ్స్ కోసం కాకుండా వారి జీవితంలో ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా అంటే ఉపయోగపడే విధంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. చట్టం పర్ఫెక్ట్గా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళపైన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో సమాజంలో మరి వాళ్ళు ఒక బాధ్యత గల పౌరులుగా బతకడానికి, జీవించడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. మరి సమాజంలో ఈ ధ్యానం యొక్క ఆవశ్యకత మరి ఎలా ఉంది, మరి ధ్యానం ప్రవేశపెట్టినప్పుడు ప్రజల్లో వచ్చే శాంతి, సద్భావన, ఇలాంటి మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మీ మాటల్లో? ప్రజలలో ఇది రాజ్యాంగం కూడా వీళ్ళ దీంట్లో ఎడ్యుకేషన్ విధానంలో పెట్టాలి. సిలబస్లలో పెట్టేసేసి మనం ప్రతిదాన్ని వివరిస్తూ, ఇంకోటి ఎలా ఉండాలంటే మనం ధ్యానం చేసేటందుకు అలవాటు పడిన వాడు మనకు వేరే అలవాట్లకి, అందుకనే ఉంది కదా మన ఏంటంటే ఫ్రెండ్షిప్, మనకు సహవాస దోషాలు అంటారు. సహవాసం చేస్తే ఏ తల్లిదండ్రి కూడా తన కొడుకు ద్వారా వేరేవాడు చెడిపోయింది అని చెప్పేసి అనుకోరు. వేరే వాళ్ళ అబ్బాయి ద్వారా ఏది ఆ పోలీసు వాళ్ళ అబ్బాయి చేయబట్టి నా కొడుకు చెడిపోయింది అని చెప్పి అంటారే తప్పితే, తన కొడుకు ఏం తప్పు చేసినా చూడగా వీళ్ళని వెనకేసుకొచ్చుకోవడం అనేది ఉంటుంది. అటువంటిది ఉండకుండా ప్రతి వాళ్ళకి పిల్లలని ఫస్ట్ నుంచి మంచి దారిలో పెట్టించేసి మంచి అలవాట్లని, మంచి ఫ్రెండ్షిప్ని చేస్తూ ఉండాలా. చేస్తే మొదటి నుంచి మంచి అలవాట్లు అనేటివి యువతకు అలవాటు చేయాలి. చేస్తేనే ఇవన్నీ సాధ్యపడతాయి. తప్పితే మనం ప్రతిదీ సమాజం మీద, దేశం ఇట్లుంది, సమాజం ఇట్లుంది అనేది అంటే మనం ఎట్లున్నాం అనేది మనకు ఎట్లా అంటే చిన్నప్పుడే చెప్తుంటారు. మనకి చిన్నపిల్లలకి చెప్పులు వేసుకుని వెళ్ళి నాన్న బయట రాళ్ళు తగులుతాయి, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి అంటారు. చెప్పులు వేసుకోకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. అదే విషయం మనం అక్కడ కూడా తప్పు చేస్తే మనకు శిక్ష ఉంటుంది, దెబ్బ తగులుతుంది అనేది వాళ్ళకు మొదటి నుంచే అలవాటు చేయాలనేది నా అభిప్రాయం. దానికి తల్లిదండ్రులు ఫస్ట్, గురువులు తల్లిదండ్రులను శిక్షించాలి. మొదటి తప్పు తల్లిదండ్రులదే ఉంటుంది దీంట్లో.
ఆ తర్వాతనే గురువులు. ఇవాళ ఈ రోజుల్లో గురువులది ఎట్లా ఉన్నదంటే, గురువు ఏదన్నా సరే గురువు వాడిని శిక్షించాలి అని అంటే వానికి తిరిగి వాన్నే మనోళ్ళు ఇది నేరస్తుడిగా చూపుతున్నారు తప్ప తన పిల్లలది తప్పని చెప్పి వీళ్ళకి తల్లిదండ్రులకు అనుకుంటలేరు. ఎప్పుడైతే పిల్లలని తల్లిదండ్రులు వెనకేసుకొస్తారో అప్పటి వరకు మన సమాజంలో ఈ యువతలో మార్పు రాదు. దీనికి కారణము ఫస్ట్ ప్రథమ ముద్దాయిలు తల్లిదండ్రులే అనేది నా ఉద్దేశం. అలాగే పోలీసు శాఖలో అంటే మీరు పోలీస్ శాఖలో ఉండి ధ్యానం నేర్చుకొని చాలా అద్భుతంగా మీరు బేసిక్గా ముందు నుంచే ఒక నిజాయితీ గల వ్యక్తి, నిజాయితీగా మీరు పనిచేసేవాళ్ళు. మరి ఈ ధ్యానం అనేది పోలీస్ శాఖలో ప్రవేశించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మీ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి. ధ్యానము అనేదానికి ఒకటి ఎలా ఉంటుందంటే, మనకు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి, ఆలోచించి మనం పని చేయాలి అనేది ఒకటి, మనకు ఆలోచన శక్తి అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం. పోలీస్ శాఖలో ధ్యానం ప్రవేశం వల్ల అందరూ కూడా ధ్యానం చేయాలి. కానీ వాళ్ళకి ఏంటంటే పోలీసు వాళ్ళకి టైం అనేది దొరకదు, చాలా బిజీ ఉంటారు. ఆ బిజీ ఉన్న టైంలో ఉన్న కొంత టైంలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము అనేది ఉంటుంది తప్పితే కొంచెం ధ్యానం మీద ధ్యాస పెట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది పోలీస్ శాఖలో. సో అంటే మనం ఒక గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో సమానం. సో ధ్యానం చేయడం వల్ల వ్యక్తిలో మార్పులు వస్తాయి. సో ఆ మార్పులు వచ్చినప్పుడు అంటే ఈ రోజున చట్టం అనేది అందరికీ ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ దాన్ని అతిక్రమించి మరి పోలీసు వాళ్ళు కూడా ఎన్నో దుర్ఘటనలు చేసినటువంటి సంఘటనలు కానీ పరిస్థితులు కానీ సమాజంలో ఉన్నాయి. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకుంటారో వాళ్ళలో కూడా సత్ప్రవర్తన వచ్చి సరి అయినటువంటి బాధ్యతాయుత పౌరులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మనం ఎన్నో సందర్భాల్లో మరి పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్లో కూడా మనం ఈ ధ్యానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అలాగే మరి మీరు పిరమిడ్ని ఉపయోగించుకుంటున్నారు. సో పిరమిడ్ ద్వారా మీరు ఎలాంటి ఎనర్జీని పొందుతున్నారు? అసలు పిరమిడ్ యొక్క ఆవశ్యకత ఏంటి? పిరమిడ్ అనేది మనకి ఎట్లా అంటే పోలీసులకు అవసరమే. ఒక 1 అవర్ చేస్తే మనకేంటంటే ఒక మంచి చేయాలి. తర్వాత వెజిటేరియన్ అనేది బంద్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే, మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు మన వాళ్ళు పెద్దలు, తిన్నది వంట పట్టాలి అంటారు. మనము గొర్రె మాంసం తిని మంచి ఆలోచన రావాలంటే ఎట్లా వస్తాయి? కోడి మాంసం తిని మంచి ఆలోచన రావాలా, సాత్వికమైన ఆలోచనలు రావాలంటే రావు. ఆ కోడి మీదనే వస్తుంది మనకు, తర్వాత ఆ గొర్రె మీదనే పనిచేస్తుంది తప్పితే అటువంటిది రాకుండా మనం ఆకుకూరలు కాయగూరలు తినటం వలన సాత్విక ఆహారాలు భోజనం చేస్తూ ఉంటే మనకు మంచి ఆలోచనలు అనేటివి వస్తాయి. అదేవిధంగా మనకు మెడిటేషన్ పిరమిడ్ ఏంటంటే, నాకు వచ్చిన కొత్తలోనే నేను వచ్చినప్పుడే మా ఇంట్లో ఒక 2 పిరమిడ్లు కొనుక్కొచ్చుకొని చిన్నవి పోర్టబుల్ పిరమిడ్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుని దాని మీద కూర్చొని దాని కింద కూర్చొని ధ్యానం చేయడం అనేది నేను ప్రారంభించాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా 2 పిరమిడ్స్ తెచ్చుకొని దాని మీద కూర్చొని ఎక్కువసేపు ధ్యానము చేయటం వలన మనకేంటంటే తొందరగా మనము అలసిపోయినా కూడా ఒక 10 నిమిషాలు దాంట్లో మనం కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనేది ధ్యానంతో చాలా మనకు ఇది వస్తుంది. ఎందుకంటే మనం ధ్యానం చేయాలి అనే దాని మీద ఒకటి ఉంటే మనకు బయట తిరిగేటటువంటి అలవాటు అనేది తక్కువ అవుతుంది. అది తక్కువ కావాలి. మెయిన్ ఏంటంటే మనం బయటికి వెళ్తే ఎక్కడ ఈ రోజులలో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం బయట అక్కడ ఇక్కడ తిరుగుతూ మన ఫ్రెండ్షిప్ అందరూ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. రారా ఇక్కడ పోదామని చెప్పేసి అడిగేటోళ్ళు కూడా ఉంటారు అనమాట, తిరిగేటోళ్ళు. కాబట్టి అటువంటివన్నీ పోకుండా మనం మన సహచరులు, మంచి సహచరులు మనతోని ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళే మనతో కలుస్తారు. మనం అందరం కూర్చుంటే మెడిటేషన్ చేసుకొని దాని ద్వారా మనము సాత్వికులుగా మారవచ్చు.
మంచి జీవితము గడపవచ్చు అనేది నా అభిప్రాయం. సార్, మరి ముఖ్యంగా యువతకు 3 విషయాలు మీరు చెప్పాలి అనుకుంటే మీరు ఇచ్చే సందేశం. యువత కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ఏ సబ్జెక్టు చదివినా సరే మంచిగా దానిలో ప్రావీణ్యత సంపాదించేటట్టుగా మినిమము పీజీ వరకైనా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి దానిలో ఆ సబ్జెక్టులో మంచి ప్రావీణ్యత సంపాదించాలి. ప్రకారంగా చదివి, ఇష్టంతో చదివి. ఇంకోటి, వాళ్ళకి మనం ఏ సబ్జెక్టు చదువు ఆ సబ్జెక్టులో మనకు ప్రావీణ్యత అనేది ఉంటే మనకు ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రభుత్వమే ఇవ్వాల్సినటువంటి పని కూడా లేదు. ఉద్యోగాలు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రావీణ్యత అనేది మనకు ఉంటే జనరల్ నాలెడ్జ్లో కానీ దేంట్లైనా సరే ఒక దాంట్లో మనం పర్ఫెక్ట్గా అయితే అన్నీ ఆటోమేటిక్గా మనకు ఆ సబ్జెక్టులలో అదే మనకు జ్ఞానం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మూడవది ధ్యానం చేయాలి. రోజు కనీసం ఎవరి వయసు ఎంత ఉందో ఆ వయసుకు అన్ని నిమిషాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 నిమిషాలు, 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు, ప్రతి వ్యక్తి అన్ని నిమిషాల చొప్పున ధ్యానం చేస్తూ వాళ్ళు ధ్యానం చేస్తే మనకు ఈ గ్రహణ శక్తి అనేది పెరుగుతుంది మనకు. దాంతో మనము, ఎందుకంటే మనం వెజిటేరియన్ తినాలి. వెజిటేరియన్తో మనకు చాలామందికి సమాజం ఎట్లా ఉందంటే మాంసం తింటేనే మనకు ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పేసి మాంసం తినాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి అనేటి మాంసంతోనే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అపోహలు పడతాం. గుడ్లు తినాలని చెప్పేసి అపోహ పడుతూ ఉంటారు. కానీ అదంతా అబద్ధం. నాకు తెలిసినంత మట్టుకైతే పప్పు దినుసులలో ఉన్నటువంటి ప్రోటీన్లు మాంసంలో చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పాలకూరలో ఉన్నంత మనకు ఈ ప్రోటీన్లు కానీ ఇవన్నీ నీకు వేరే దాంట్లో చాలా కష్టం ఉంటాయి. అందుకనే కూరల్లో మామూలు వంకాయ కూర మహారాజు అని అంటారు. సేమ్ అట్లాగే మనకు కూరగాయలు తినటమే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనం దాంతోపాటుగా రోజు ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం, మంచి మిత్రులతో సహవాసం చేస్తే మంచిగా మనము మన జీవితాన్ని రన్ చేసుకోవచ్చండి. వండర్ఫుల్ సార్. మరి భవిష్యత్తు రోజుల్లో మీరు సమాజం, ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయిలో మీరు రిటైర్డ్ అయ్యారు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు, ధ్యానం చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ, అలాగే సమాజం పట్ల మీ బాధ్యత మరి ఎంతైనా, ఎందుకంటే మీ మాటకు ఒక విలువ ఉంటుంది. సో మరి మీ యొక్క ప్రతి చర్యకి ఒక విలువ అనేది ఉంటుంది. డెఫినెట్గా మీ మాట ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు రోజుల్లో నా ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళి చెప్పాలంటే మనకు ఇటువంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళే దాన్ని ఏమంటారంటే మనకు పూర్వజన్మ సుకృతం అని అంటారు. దాన్ని నేను ఫస్ట్ నుంచి నమ్ముతాను. పూర్వజన్మ సుకృతం అంటే మనం గత జన్మలో ఫ్రెండ్స్ అయింటేనే ఈ జన్మలో కూడా మనము దాన్ని వాళ్ళతో మనం సాంగత్యం చేస్తామనేది ఆ నమ్మకం అయితే నాకు ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మనం ఎక్కడికన్నా పోతే నాకు చేయాలని ఉన్నది చాలా. ఎందుకంటే ప్రతివాడు సమాజంలో నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్తో జీవిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయము. సమాజంలో వాళ్ళకు కూడా చెప్పేది నేను నాన్ వెజ్ బంద్ చేసి, ఎందుకంటే ప్రతి జీవికి కూడా ఇన్ని సంవత్సరాల వయసు అని చెప్పేసి ఉంటుంది. మనకు మానవుడికి 100 సంవత్సరాలు అనేది ఉన్నది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన ఇది బాగలేక మన నాలిక జీవాచాప్యాలయానికి అలవాటు పడేసేసి రుచులు కోరుకొని మనం ఈ రుచులకి మాంసాన్ని తింటూ, మాంస జంతువులకును మనకు తేడా ఉంటుంది. మాంసం తినే జంతువులకు కూరలు అనేటివి ఉంటాయి వాటికి 2 పక్కలల్లా. కానీ అవి మాంసం తిన్నా వాటికి జీర్ణమవుతుంది. వాటి జీర్ణ శక్తి వాటికి ఉన్నది, మాంసం తింటే అరిగేది. మనకు మాంసం తింటే అరిగే శక్తి లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గట్టిగా మసాలాలు దండించి వండుకొని మెత్తగా ఉడకబెట్టుకొని నమిలి తింటున్నాము. అటువంటి దాని మూలాన మనకేంటంటే మన ఆరోగ్యం యొక్క ఆయుష్ తగ్గిపోతుంది.
ఎట్లా అంటే మనకి ఇప్పుడు మన సైకిల్ మోటారే చూసుకుందాం. పెట్రోల్ బండిలో మనకు డీజిల్ పోస్తే ఎట్లా ఉంటుంది, ఆ డీజిల్ పోసే దాంట్లో మనం కిరోసిన్ పోస్తే ఎట్లా ఉంటుంది, తొందరగా 6 నెలల్లో మన బండి రిపేర్కి వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఏంటంటే మన బాడీ అనేది వెజిటేరియన్ కోసం తయారు చేయబడినది. దీంట్లో మనం నాన్ వెజ్ పడేసేస్తే మనం ఆ సైకిల్ మోటార్ మాదిరిగానే మన 100 సంవత్సరాల యొక్క మన ఆయుష్ తరిగిపోతూ ఇది మనం 30 సంవత్సరాలు 40-50 సంవత్సరాల లోపలనే మనం చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకొని మన ఈ విధానాన్ని, మన జీవన విధానాన్ని మార్చుకుంటే చాలా మనం ఆరోగ్యంగా, ఎందుకంటే అందరూ ఎవరు జీవితాంతం బ్రతుకుతారు అనేది కాదు, అందరూ ఎప్పుడైనా సరే చనిపోవాల్సిందే. ఆ చనిపోయేది ఏంటంటే ఎటువంటి ఆరోగ్య రుగ్మతలు లేకుండా మంచి జీవితం గడపాలి. మంచిగా చనిపోయేది కూడా ఏంటంటే దాన్ని ఏమిటో పిలుపు అంటారు, అటువంటిది వచ్చినప్పుడు సహజంగానే నిన్నటి వరకు మంచిగానే ఉన్నాడు, ఈరోజు రాత్రే చనిపోయిండు అనేటటువంటి అట్లా ఆ రకంగా మనం మంచి అలవాట్లు ఉంటే మనకు అటువంటి సుఖజీవనము ఉంటుందని చెప్పేసి, అటువంటి సుఖజీవనం అందరికీ కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సార్, చివరిగా మరి యువతకు, సమాజానికి, పోలీస్ శాఖకి మీరు ఇచ్చేటువంటి సందేశం, అలాగే మన పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. పిఎంసి ప్రేక్షకులకు నేను చెప్పగలిగేది అంటూ ఇదే, ఏం లేదు. మనకేంటంటే మనము మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వెజిటేరియన్ తీసుకోవాలి. అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచిగా జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటే మంచిగా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వేరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఇవాళ పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక చెడ్డ పేరు ఎవరో ఒకరు చేసి, అటువంటి చేసేటోళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. టీచర్స్లలో ఉన్నారు, తర్వాత పూజార్లలో కూడా ఉన్నారు ఇవాళ రేపు. అందుకోసమని అదేదో కొంతమంది వాళ్ళకి ఎట్లా అంటే పూర్వజన్మ సుకృతాలు, లాస్ట్ జన్మలో ఎటువంటి పనులు చేసి ఉంటే అటువంటి జీవితమే ఇప్పుడు కూడా వస్తుందట. అందుకోసం మన కనీసం ఈ జీవితాన్నైనా సరే మనం మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటే మనకు ఇన్ ఫ్యూచర్ లైఫ్ కూడా మంచిగా వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ అనుభవాలను పిఎంసి ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి చూస్తున్నారుగా, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తారు. మరి మీరు ఎంతోమందికి ఇది ప్రేరణ కలిగించాలంటే దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించడం కోసం చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.